సార్ చెప్పింది ఏంటంటే, "నువ్వు ఖర్చు తగ్గించుకోవడం కూడా సంపాదించినట్టే" అని. నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తాను. అది మన వల్ల అవ్వట్లేదు, అవ్వదు బ్రో. సో మామూలుగానే నేను మితంగానే ఖర్చు పెడతా అవసరమైన చోటే. అది ముందు నుంచి అలవాటైంది, నాటకం వేసే రోజుల నుంచి అలవాటైంది. సో ఆ అడ్వాన్సెస్ కొంత వచ్చేవి. అండ్ ఒక సినిమా ఆగినా కూడా నెక్స్ట్ సినిమా ఎవరో చేద్దామని వస్తారు కదా, వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. అవి చాలా పొదుపుగా వాడుకో. నాటకానికి సినిమాకి చాలా డిఫరెన్స్ కదా. చాలా అక్కడ చాలా బ్రాడ్ గా అక్కడెక్కడ మైక్ ఉంటుంది, అవును, మాట్లాడాలి. దాని మీద నీకు ఒక స్టోరీ రాయాలని, మీరే ఒక డైరెక్టర్ అవ్వాలని మీకు ఎప్పుడు నాటకం మీద అంటే లైక్ అలాంటి ఆ నాటకాల నుంచి అలాగా ఇలా దీని మీద ఏదైనా ఒకటి అంటే మీకు ఒక అంత కాదు బ్రో, మీకు ఎప్పుడు రైటర్ ఒక డైరెక్టర్ మీరు అవ్వాలని మీకు లేదా అనిపించలేదు? డైరెక్షన్ అన్నది చాలా పెద్ద టాస్క్ అండి, నా వల్ల అవ్వదు. అంటే నేను స్టేజ్ డైరెక్ట్ చేసి చూశాను కదా, తక్కువ రోజు రిహార్సల్ చేసేవాళ్ళం, ప్లే చేసేవాళ్ళం. ప్లేతో ఒకటి ఏంటంటే ఎవరికి జవాబుదారి కాదు, డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్ ఎలా అన్నది. అది కొంత తక్కువ డబ్బుతో ఎక్కడో ఫెస్టివల్స్ అక్కడ ఇక్కడ చేస్తాం, మాదే ఓన్ డబ్బు ఉంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు, వేలలో అయిపోయే పని. డైరెక్టర్ అన్నది వాళ్ళకి లైట్ మీద, కథ మీద, అండ్ యాక్టింగ్ మీద, అండ్ సోకాల్డ్ బిజినెస్ మీద, ప్రొడక్షన్ మీద, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ 100 ఉన్నాయి. అది నాకు ఇంత లోడ్ తీసుకోలేను నేను. నా పని యాక్టింగ్ చేసేంత వరకు ఓకే. రైటింగ్ కూడా ప్రాబ్లం ఏంటంటే నేను సినాప్సిస్ లా రాయగలుగుతా కానీ 2 hours కిందకి ఎన్లార్జ్ చేయలేను, డెవలప్ చేయలేను, ఆగిపోతా. సో అందుకని పాయింట్ చెప్పగలుగుతా కానీ రాయలేను. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక యాక్టర్ నుంచి సడన్ గా వచ్చిన హీరోగా ఒక లీడ్ రోల్గా వచ్చింది మసూద్. అండ్ నేను థియేటర్లో చూశాను మూవీ, అంటే ఒక న్యాచురల్ యాక్టింగ్ ఇదిగా వచ్చింది, చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే మీకు భయం వేయలేదా బ్రో, నా వల్ల ఈ కథ అంతా నడుస్తుంది, నేనే ఇది ఎలాగైనా చెయ్యాలి? అయితే ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అనిపించింది. ఏంటంటే అప్పటి వరకు ఆయనకి ప్రొడ్యూసర్కి 2 హిట్లు, మళ్ళీ రావా అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఎవరైనా హ్యాట్రిక్, క్రికెట్ లాగే హ్యాట్రిక్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. అది కొంచెం భారంగా అనిపించింది బిగినింగ్ లో. నేను బెటర్ నా వరకు మాత్రమే ఫోకస్ చేస్తే బెటర్ అని ఏం చేశానంటే, నా నుంచి డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నన్ను ఏం చేయమంటున్నారు, అదొక్కదాని మీద దృష్టి పెట్టా. ఇది హ్యాట్రిక్ కదా, ఇది ఎలా రిజల్ట్ ఉండబోతుంది, ఇవేం ఆలోచించాల. కథ నచ్చింది, స్క్రిప్ట్ చదువుకున్నాను, డైరెక్టర్ నా నుంచి ఆయనకి ఏం కావాలో ఎగ్జాక్ట్ గా తెలుసు, అది చేసుకుంటూ పోయా. ఇంకా లీడ్ ని నేను, లేకపోతే ఈ సినిమా నా మీద ఆడుతుంది, అది ఏం పట్టించుకోవాలి. మీరు అంటే లైక్ నేను ఇండస్ట్రీలో విన్న టాక్స్ ఏంటంటే, ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళని సాటిస్ఫై చేయాలన్నా కూడా, మనం ఆ సినిమాలో ఉండాలన్నా కూడా వాళ్ళతో రోజు టచ్లో ఉండాలి, వాళ్ళు రోజు సినిమా ఆఫర్ కోసం అడగాలి, ఇవన్నీ చెయ్యాలి అని నేను విన్న వెర్షన్. అంటే మీ వెర్షన్ నేను వింటుంటుంటే వాళ్ళ నుంచే ఫోన్లు వచ్చాయి, వాళ్ళే వచ్చి కథలు చెప్తున్నారు, ఇది నేను వింటున్నా మీ వెర్షన్. అంటే లైక్ ఏది, 2 ఉన్నాయా? అంటే మేబీ అంటే నేను ఫస్ట్లో కొన్ని బిగినింగ్లో ఇంటర్వ్యూస్ చెప్పినప్పుడు కొంతమంది మేబీ నమ్మారో లేదో నాకు తెలియదు, కానీ ఇందాక మనం మాట్లాడుకున్న బొమ్మల రామారావు ఉంది కదా, అది నాకు ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ చూసి పిలిచాడు, నాకు సూట్ అవుతావు, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా. జార్జ్ రెడ్డి నా వాట్సాప్ డీపీ చూసి పిలిచాడు. ఇవన్నీ వాట్సాప్ లో, ఫేస్బుక్ డీపీలు బ్రో, నాకు చెప్పురా, నేను డీపీలు. అది అలా ఉండదు. అంటే నేను బొమ్మల రామారావు డైరెక్టర్ కి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ బ్యానర్ పేరు మెడివెల్ స్టోరీ టెల్లర్స్ అని ఉండింది. నేను నాటకం నుంచి కదా, స్టోరీ టెల్లర్ అంటే స్టోరీ టెల్లింగ్ కూడా ఒక ఆర్ట్ ప్రాసెస్ థియేటర్లో. వీళ్ళ దగ్గర ఏమైనా కథలు ఉన్నాయేమో, నేను కథల కోసం ఎత్తుకుతున్నప్పుడు డైరెక్ట్ చేసుకుందామని. అలా అని మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉన్నాయంటే నువ్వు యాక్టర్ వా, నువ్వు దాంట్లో యాక్ట్ చేయి అన్నాడు. సో అలా వచ్చింది అది. అండ్ జీవన్ రెడ్డి కూడా అన్న, నేను ఆయనకి అడిగాను త్రూ లిరిసిస్ట్ నాకు పరిచయం అయినప్పుడు, నేను ఆడిషన్ ఇస్తానండి, నాకు ఏదైనా రోలు మీరు చెప్పండి, ఏది రోల్ అయినా పర్లేదు అని. ఫస్ట్లో రిప్లై రాలా. ఒకరోజు సడన్ గా ఆయన నుంచే మెసేజ్ వచ్చింది, ఈ డీపీలో ఉన్నది ఎవరు అని. నేనే అన్నా, ఒకసారి ఆఫీస్కి రా అన్న. ఏంటంటే డీపీలు మార్చడం అలవాటు నాకు, ఊరికే టైం పాస్. అప్పుడు ఇంత పెద్దగా రకరకాల మాధ్యమాలు లేవు కదా. ఏంటంటే ఏదో కొత్త ఫోటో దిగితే అది పెట్టుకోవడం అలవాటు. ఆయన కళ్ళు చూసి, నీ కళ్ళు బాగుంటాయి, ఈ రోల్కి సూట్ అవుతావు అని అలా డీపీలో కళ్ళు కనబడ్డాయి ఆయనకి. సో మసూదా కూడా నాకు డైరెక్టర్ చెప్పింది ఏంటంటే, మల్లేశం సినిమా చేశాను, మల్లేశంకి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చా, నాకు నచ్చకుండా ఇచ్చా, బలవంతంగా వెళ్ళి ఇచ్చా. అప్పుడు యాక్సిడెంట్ అయింది, పట్టి ఉండింది. ఆ ఇంటర్వ్యూ చూసి ఇచ్చాడు నాకు. సో నేను, నాకు తెలీదు అంటే ఆయనకు ఆ ఇంటర్వ్యూ ఎందుకు చూశాడు, లేకపోతే ఎందుకు షూట్ అవుతానని ఆయన అనుకున్నాడు, నాకు తెలియదు. సో మీరు చెప్పిన ప్రాసెస్ ఉంది చూసారా, టచ్ లో ఉండాలి. నాకు
2011లో ఒక మా సీనియర్ చెప్పాడు యూనివర్సిటీలో, ఉమ్, అరే అందరి టచ్ లో ఉండాలి లేకపోతే గుర్తుండదు, అందరికి హాయ్ చెప్పాలి, హాయ్ చెప్పాలి. హ్యాపీ దసరా చెప్పాలి అని. నిజమేనేమో అనుకుని అప్పుడు అందరి నంబర్లు రాసుకొని ఎవరెవరికి హాయ్ చెప్పాలి, ఎవరెవరికి హ్యాపీ దసరా చెప్పాలని అలాగ అప్పుడప్పుడు చెప్పేటండి. హాయ్ అన్న, బాగున్నారా, ఏమైనా ఉంటే చెప్పండి, ఇంతే. ఆ, ఇంతకంటే రాదు నాకు అడగడం, ఏమైనా ఉంటే చెప్పండి. ఆ. అవి ఏం అయ్యేది కాదు. ఒక పాయింట్ తర్వాత వదిలేసింది ఇంకా అది. ఉమ్, వచ్చే టైంకి వస్తుందని నా పనిలో నేను స్టేజ్ డ్రామా బిజినెస్ చేస్తుంటే మళ్ళీ వచ్చాయి. ఇవి వచ్చాయి. తక్కువ బ్రో నువ్వు నార్మల్ గా జనాలకి ఇంటరాక్షన్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ అన్ని ఇష్టం ఉండదా, నచ్చదా? అలా అని కాదు, ఉమ్, ఇంటర్వ్యూలలో కూడా ఏంటంటే ఒకటే అడుగుతారు, ఉమ్. మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఇండస్ట్రీకి నేను అదే ఎప్పుడు వచ్చారు, ఎలా అడిగేసాను వచ్చారు? అనవసరంగా. ఇది ఒకటి. అండ్ రెండోది ఏంటంటే నాకు కొంచెం ఫిల్టర్లు తక్కువ వాగేస్తా. ఉమ్, ఇది కనబడదు కానీ చాలా పవర్ఫుల్ మీడియం, ఉమ్, తెలియకుండానే ఇలా వెళ్ళిపోద్ది. ఉమ్, అండ్ మాట్లాడేదానికి తమ్మునేలకి సంబంధం ఉండదు. ఉమ్. ఇప్పుడు ఎన్ని పడతాయో. ఉమ్, లోపలికి వెళ్ళి చూస్తే గానీ కంటెంట్ ఏముంటుందో తెలీదు. ఉమ్, తమ్మునేలు చూసే కింద కమెంట్స్ రాసేస్తూ ఉంటారు, అరే నువ్వు అలా ఎలా అంటావురా, నీకేం తెలుసురా, ఉమ్. ఎందుకు వీటికి నా మాన, నేను ఇంట్లో ఉండొచ్చు కదా అని నేను రాను బేసిక్ అంతే. వియర్డెస్ట్ కామెంట్ ఏమైనా చూసుకున్నావా? కామెంట్ అనగానే నాకు అర్థం. అప్పుడు బిగినింగ్ లో అంటే నేను మాట్లాడిన దానికి సంబంధం లేకుండా కమెంట్స్ వచ్చాయి, వీడియో చూడలేదని తర్వాత అర్థమైంది నాకు. సో మాక్సిమం అవాయిడ్ చేస్తా జనాల్లో కూడా. ఇప్పుడు ఇంటర్వ్యూలోనే కాదు, జనరల్ కూడా నేను నెగిటివ్. కంఫర్టబుల్ గా ఇంట్లో ఫ్రెండ్స్ తో అక్కడక్కడే ఉంటాను నేను. లేకపోతే ఎవరైనా ప్రీమియర్ కో లేకపోతే షూటింగ్ కో పోతే, నేరేషన్ కో పోతే తప్ప మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను. బయటకు వెళ్ళడం తక్కువే. పోతే ఈ నేచర్ అంటే లైక్ ఫార్మింగ్ కానీ లేకపోతే ఫ్రెండ్ ప్లేస్ కానీ, గ్రీనరీ, వాటర్ ఇలాంటి ఏరియాస్ ఉంటే వెళ్తాను. బ్రో మీరు స్టిల్ ఆడిషన్స్ ఇస్తారా? ఈరోజు ఇచ్చొచ్చా అంటే అది హిందీ ఆడిషన్. ఓకే. ఇది హిందీ వాళ్ళతో ముందు నుంచి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళక్కర్లా, ముంబై వెళ్ళక్కర్లా, స్క్రిప్ట్ పంపిస్తారు, ఫోన్లో రికార్డ్ చేసి పంపిస్తే సరిపోతుంది. అచ్చా. సో Okay. ఈ రోజు పొద్దున ఒకటి రికార్డ్ చేసి పంపిస్తారు. ఈ మధ్య కాలంలో అయితే తెలుగులో అయితే ఎవరు అడగలేదు. తెలుగు అయితే ఇక్కడే వాకిన్ కాబట్టి ప్రాబ్లం లేదు, వాళ్ళకి మనకి డిస్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మోస్ట్లీ స్క్రిప్ట్ పంపిస్తారు, వీడియో రికార్డ్ చేసి పంపిస్తారు. కానీ పక్కా ఆడిషన్ ఇవ్వాలి. హిందీ వాళ్ళు అయితే అడుగుతారు, తెలుగులో అయితే నన్ను ఈ మధ్య కాలంలో అడగదు. ఆల్రెడీ మీరు యాక్టర్ కాబట్టి. ఇక్కడ తెలుసు నేను వీళ్ళకి, వాళ్ళకి నేను తెలియదు. ఓ, ఆహా. మేబీ దాని వల్ల అయ్యి ఉండొచ్చు. అంటే తెలిసినా కూడా ఆడిషన్ ఇవ్వాలని విన్నా కాదా? ఇక్కడైతే నన్ను అడగలేదండి. అంటే మసూదాకి ముందు వరకు అయితే ఇచ్చాను నేను, తర్వాత అయితే ఎవరు అడగలేదు. టైం ఎంత ఇంపార్టెంట్ బ్రో నీకు? టైం బిజీగా ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్, ఖాళీగా ఉన్నప్పుడు ఎలా కిల్ చేయాలో అర్థం కాదు. వెయిట్ చేస్తావు, కిల్లింగ్ కోసం ఉంటావా? వెయిట్ చేస్తావా? అంటే ఇప్పుడు షూట్స్ ఎవ్రీడే ఉండవు, వర్క్ ఎవ్రీడే ఉండదు, ఖాళీగా ఉండడం అన్నది చాలా పెద్ద పని. ఆ ఏం చేసినా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో అయినా వాళ్ళు ఎవరి లైఫ్తో వాళ్ళు బిజీ ఉంటారు, మనతో ఎవరు ఉంటారు. సినిమాకి వెళ్ళడం కూడా మళ్ళీ అంతే, సేమ్ నేరేషన్ వినడం, సినిమా చూడడం, ఎవ్రీడే మళ్ళీ అదే రొటీన్. ఖాళీగా ఉన్నప్పుడు టైం కిల్ చేయడం అన్నది నా వల్ల అవుతుంది. సో ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, ట్రావెల్ చేయాలనిపిస్తుంటుంది, ఎవడో ఒకరికి ఫోన్ చేసి మాట్లాడుతుంది, కానీ స్టిల్ అది చాలా కష్టమైన పని ఖాళీగా ఉండడం. రిలేషన్ పెళ్ళైంది కదా లాస్ట్ ఇయర్, క్వశ్చనే లేదు. లవ్ మ్యారేజా? కైండ్ ఆఫ్ లవ్ అరేంజ్డ్ అనుకోవచ్చు. ఫాస్ట్ చేసేసుకున్నా ఫీల్ అవ్వట్లేదా? ఫాస్ట్ ఏంటంటే నా ఏజ్ ఆల్రెడీ 37కి వస్తాను. నువ్వు చాలా విషయాల మధ్యలో మాట్లాడాం. ఇప్పుడు రాబోయే సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఏం స్ట్రగుల్స్ ఇందులో ఏమైనా నువ్వు ఏమైనా ఫేస్ చేసావు? లైక్ లాంగ్వేజ్ కానీ షూటింగ్, ఎందుకంటే నేను తెలంగాణ స్లాంగ్ నుంచి డైరెక్ట్ గా ఒక శ్రీకాకుళం స్లాంగ్ అంటే చాలా కష్టం. యాక్చువల్లీ ఇది ఏంటంటే నాకు ఎప్పుడు కూడా తెలీదు, అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి. పలాస 1978 ఒకటి చేశాను, అప్పుడు కొంత రిగ్రెట్ ఉండింది నాకు, నేను వాళ్ళలాగా మాట్లాడలేకపోయాను అని. అంటే అది రూటెడ్ క్యారెక్టర్, అది దానికి అంతే న్యాచురల్ గా మాట్లాడాల్సిన పరిస్థితి. నేను మీసాల లక్ష్మణ్ అనే యాక్టర్ ఉన్నాడు, తనతో కూర్చుని పెన్సిల్తో రాసుకొని రికార్డ్ చేయించుకుని, ఏడీలు దాంట్లో ఎక్కువ శ్రీకాకుళం నుంచి ఉండే, వాళ్ళకి ఆ డైలాగులు వాయిస్ రికార్డ్ పెట్టించుకొని విని ప్రాక్టీస్ చేశా. బట్ స్టిల్ ఎక్కడో వాళ్ళంత మధురంగా నేను మాట్లాడలేకపోయాను. నాకు ఉత్తరాంధ్ర భాష చాలా ఇష్టం. అది తెలంగాణలో నాది ఏదైతే ఒక మధురంగా ఉంటుందో, ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు స్పష్టంగా, ఒక ఎంత రూటెడ్ ఉంటుందో ఉత్తరాంధ్ర భాష కూడా, ఏదైతే ఆ రూటెడ్ ఉత్తరాంధ్ర ఉంటుందో నాకు అంత ఇష్టం. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అది పాటలా ఉంటుంది, మాటలా ఉంటుంది, పాటలా ఉంటుంది. మాటలు కూడా వినాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అది అంత ఈజీగా దొరకదు, పట్టు దొరకదు. నేను దీనికి ఆ పలాసలో ఉన్న వెళితే ప్రీ వెడ్డింగ్ కి పెడదాం అనుకున్నా, కానీ డైరెక్టర్ ఏమన్నారంటే ఇతను మరీ అంత రూటెడ్ వద్దండి, నేను లేయర్స్ పెట్టాను,
పనిచేసే వాళ్ళు ఒక రకంగా, ఉద్యోగం చేసే వాళ్ళు ఒక రకంగా, తిరిగే వాళ్ళు ఒక రకంగా, మీరు తక్కువ ఉంటే సరిపోతుంది అన్నాడు. సో కొంత అక్కడక్కడ పదాలు దొరికాయి, ఏటండి ఇలాంటివి పెట్టాను తప్ప ఫుల్ లెంత్ కోర్కి వెళ్ళలేదు. కాకపోతే ఇది నా ఉత్తరాంధ్ర బేస్డ్ 4th or 5th ఫిల్మ్. సో నేను ఉత్తరాంధ్ర దత్తత పుత్రుడిని ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కువ సినిమాల స్టోరీస్ అక్కడి నుంచి వస్తాయి. మీ కట్అవుట్ కానీ మీకు కానీ అక్కడ సూటబుల్ పర్సన్ లా ఉంటారు యాక్చువల్లీ. మేబీ ఇప్పటికీ నాకు పలాస వాళ్ళ అంతే, నా పేరే రంగారావు పెట్టేసుకున్నారా, బాగా ఓన్ చేసేసుకున్నారు. రంగారావు మంచి పేరు రంగారావు. బ్రో అవును, మంచి సినిమా అంటే ఏంటి, పెద్ద సినిమా అంటే ఏంటి, చిన్న సినిమా అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? మేబీ బడ్జెట్స్ వైజ్ ఏమో అంతే. మంచి సినిమా అంటే మనకు నచ్చిన సినిమా అంతే. ఇప్పుడు మంచి సినిమాల్లో రకరకాలు ఉంటాయి. యాక్షన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, హారర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఎవరికి ఏది నచ్చితే అది మంచి సినిమా. ఇప్పుడు నాకు హారర్ భయం, చేయడం ఈజీ కానీ చూడడం విత్ సౌండ్. ఫస్ట్ టైం నేను మసూదా అట్మాస్ అది మిక్సింగ్ చేస్తారు సౌండ్. నా సినిమా, నేను యాక్ట్ చేసిన సినిమా ఫస్ట్ టైం నేను అనుపూర్ణలో కలర్ కరెక్షన్ ఏదో చేయడానికి వెళ్తే అక్కడ కూర్చున్నాను, నా పక్కన ఇందాక ఫ్రెండ్ కూర్చున్నాడు. సౌండ్ ఎఫెక్ట్స్ నేను ఇలా అంటున్నాను, రే నీ సినిమా నువ్వెందుకు ఉలికి పడుతున్నావు అని. నేను ఓన్లీ ఇమేజ్ చూశాను, సౌండ్తో చూడలేదు. ఇప్పుడు నాకు భయం వేసినప్పుడు ఆ సౌండ్తో భయం వేస్తుంది. సో ఆడియోతో నాకు ప్రాబ్లం లేదు, కానీ వీడియోతో ఎఫెక్ట్స్ యాడ్ అయ్యేసరికి భయం వచ్చింది. సో నచ్చిన సినిమాయే మంచి సినిమా అంతే. కానీ హర్రర్ సినిమాలు చేసే వాళ్ళకి బయట కూడా ఎఫెక్ట్లు అవుతాయి అంటారు. కొంత అనిపిస్తుంది, అంటే పీడకలు ఎక్కువ వస్తాయి. అంటే దాంట్లోనే ఎక్కువ కాలం ఉన్నాం మేము, కోవిడ్ వల్ల కూడా షూటింగ్. కోవిడ్ టైం ఆ టైంలోనే వచ్చింది కదా, దానివల్ల ఎక్కువ పీడకలు వచ్చాయి. అవే మాటలు, అవే బొమ్మలు, అవే చూసి మాట్లాడి పీడకలు ఎక్కువ. మళ్ళీ చేస్తావు? చేస్తాను, ఒకటి ఓకే చేశాను. కరెక్ట్ ప్రొడ్యూసర్ దొరికితే డెఫినెట్ గా చేస్తాను. మీరు ఆర్జేగా కూడా వచ్చారని విన్నాను బ్రో. బతుకుదేరు కోసం చేసిన పనులు అదొకటి. ఇంట్రెస్ట్ చేశారా? లేదు, సర్వైవలే. తెలుగు యూనివర్సిటీ పక్కనే మనకి ఆల్ ఇండియా రేడియో ఉంటుంది నాంపల్లిలో, వాకబుల్ డిస్టెన్స్. మా సీనియర్స్ అందరూ క్యాజువల్ అనౌన్సర్, రేడియో జాకీ ఇట్లా చేసేవాళ్ళు అందులో. సో దాంట్లో ఒకసారి మా సీనియర్ చెప్పింది, ఒకసారి టెస్ట్, అది ఎంట్రన్స్ టెస్ట్ లేవు అవుతున్నాయి, ట్రై చేస్తావా అని. ఆడ ఎగ్జామ్ రాయాలి అండ్ వాయిస్ టెస్ట్ ఉంటుంది, 2 రాయాలి. ఆర్జే అది గవర్నమెంట్ స్టేషన్ కదా. సో ఎగ్జామ్ రాసా, పాస్ అయ్యా. వాయిస్ టెస్ట్ లో వాయిస్ చెక్ చేస్తారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అని. సో అది మాట్లాడే, అది కూడా ఓకే చేశారు. ఒక 3-4 days 5 days ఒక ఎంటైర్ డే 10 to 5 లాగా కోచింగ్ సెషన్స్ ఉంటాయి. వాణి సర్టిఫికేట్ కోర్స్ ఏదో అంటారు, అది చేసాం. చేసిన తర్వాత షోస్ ఇస్తారు మాకు. కానీ నేను చాలా బ్యాడ్ ఆర్జే. నేను ఒకసారి మా సీనియర్ అన్నారు, అరే నువ్వు చదువుతుంటే ఏదో చర్చిలో పాస్టర్ చదివినట్టు ఉంటుంది కానీ అప్పుడు 800 per మాకు 2 hours ఇచ్చేవాళ్ళు ఎపిసోడ్కి. సో మాకు 800 ఇంపార్టెంట్ దెన్ వాయిస్ ఎలా వస్తుంది అనే దానికంటే. అది కూడా చేశాను. 6 months చాలా చేశారు. సౌత్ కొరియా ఎందుకు వెళ్ళారు? అది వర్క్షాప్, అంటే మనకి ఒక 4-5 కంట్రీలు తీసుకుని వాళ్ళకి కైండ్ ఆఫ్ ఇది మన కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అది. సో జపాన్, కొరియా, ఆయన పేరేంటి, బంగ్లాదేశ్, ఇండియా, ఈ 4 అక్కడ ఒక ప్లేస్ లో కైండ్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ లాగా మా అందరి కంటెస్టెంట్స్ తీసుకెళ్లి ఒక ప్లేస్ లో పెట్టారు. మేమే వండుకోవాలి, మేమే ఐడియాస్ డిస్కస్ చేయాలి. కల్చరల్లీ వాళ్ళ కంట్రీ, మన కంట్రీ, ప్రస్తుతం థియేటర్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, తర్వాత ఇన్నోవేటివ్ గా ఇప్పుడున్న జనరేషన్ కి ఎలాంటి కాంటెంట్ ప్రిపేర్ చేస్తున్నారు, ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, వీటి మీద వర్క్ చేసి ఒక 22 days అక్కడ ఉండే. ఒకవేళ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా బ్రో? నేను ఇంతవరకు బిగ్ బాస్ చూడలేదు. అంటే నార్మల్గా బ్రో, నేను హీరోగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇష్టపడరు. అంటే మీ నోట్లో నుంచి ఆ బిగ్ బాస్ అనే మాట వచ్చింది కాబట్టి వస్తే వెళ్తారా అని నాకు అడగాలనిపించింది. అంటే నేను ఒక ప్లేస్ లో ఉండలేనండి, సఫోకేషన్ నాకు. జనాలు ఉంటారు, జనాలు ఉన్నా ఒక ఇంట్లో కదండి, నేను ఎక్కువసేపు ఉండలేను. అందుకే నేను షూట్ లేకపోతే ఫ్రస్ట్రేట్ అవుతాను. ఒక ప్లేస్ లో ఉండలేను. నాకు బయట చెట్లు, మనుషులు, పిచ్చుకలు, నీళ్లు, మనుషులు అన్ని కనబడుతూ ఉండాలి. ఒక ప్లేస్ లో ఉండలేను. నేచర్ ఇష్టం. ఫైనల్ గా మీ సినిమాని ఎందుకు చూడాలి అని అంటే ఏం చెప్తారు జనాలు? జనరల్ గా సినిమా ఏంటంటే ఎనీ ఆర్ట్ ఫామ్, సినిమాని కాదు, ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్. ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది మనకి ఎంటర్టైన్మెంట్. నేను ఎలా అయితే నవ్వాను, తర్వాత కోవిడ్ తర్వాత కామెడీకి ఎంత డిమాండ్ పెరిగిందో, స్ట్రెస్ రిలీఫ్ కానీ లేకపోతే టైం పాస్ కానీ,
అండ్ ఇది మీకు ఒక ఊరికి తీసుకెళ్ళి ఒక మనుషుల్ని కళ్ళ ముందు నించోబెట్టి మనతో నవ్విస్తూ ఉంటది. మీరు ఇచ్చే ఆ 2 గంటలు ఒక 10 నిమిషాలు ఏడిపిస్తుందేమో తప్పితే మిగతాదంతా మీరు సరదాగా మొహం మీద నుంచి నవ్వుపోదు, ప్లెజెంట్ గా అలా వెళ్ళిపోద్ది టైం. సో నవ్వు అనేది ఎంత అవసరం అన్నది ఈ రోజు ఆరోగ్యం కోసం కూడా మనకు తెలుసు కాబట్టి హాయిగా నవ్వుకోవచ్చు. అండ్ వితౌట్ ఎనీ బూతులు ఒక్క డబుల్ మీనింగ్ ఉండకుండా ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సహా కూర్చొని సరదాగా నవ్వుకోవచ్చు. ఆ ఉత్తరాంధ్ర భాష తాలూకు మాధుర్యం ఉంటది, నవ్వు ఉంటది. అండ్ ఎక్కడ కూడా అంటే ఒక చిన్న సాధారణ వ్యక్తి చేసే అసాధారణ ప్రయత్నంతో వచ్చే నవ్వు. ఇప్పుడు అలా అందులో ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో రియాలిటీలో మీరు చూసారా? లేదు, విన్నాను. అంటే నాకు ఇలాంటి కథను పోలిన కథలు చాలా వచ్చాయి, ఆల్ త్రూ వినడమే. కాకపోతే ఒక చిన్న పాయింట్ బేస్ చేసుకుని వెళ్ళిన కథ, ఇప్పుడు ఆ పాయింట్ నేను చెప్పలేను కాబట్టి ఇలాంటిదైతే జరగడం తక్కువ. కాకపోతే ప్యారలల్ గా ఇలాంటి ఐడియాస్ తో వచ్చిన కథలు విన్నాను. అంటే రియాలిటీగా రియల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నాయో, ఈ జనరేషన్ లో ఏం జరుగుతున్నాయో ఆ కథలు ఇప్పుడు ప్రెసెంట్ యూత్ కానీ వేరే అందరూ బాగా కనెక్ట్ చేసుకుని హిట్లు చేస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. లైక్ అలా మీకేమైనా అవి అందరు జనాలకి అవి తెలిసిన పాయింట్స్ మీదే కథ అంతా వెళ్ళిందా అని? అంటే మనకు ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ కల్చర్ లేదు. ఏమంటే పెద్దవాళ్ళు సంబంధం చూసేవాళ్ళు, పెళ్లి చేసేవాళ్ళు, లవ్ చేసుకునేవాళ్ళు, పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ ఇది ఏదైతే ప్రీ వెడ్డింగ్ కి కూడా ఏ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 4K ఫ్లై క్యామ్లు, లేకపోతే హ్యూజ్ లైట్లు, లొకేషన్స్, రెక్కీలు దానికి. సో ఇది పెద్ద బిజినెస్ ఇది. దీంట్లో ఒక జంట తాలూకు అంటే ఒక ఫోటోగ్రాఫర్, ఒక పెళ్లి చేసుకోబోయే జంట, వీళ్ళ తాలూకు జరిగే కామెడీ, వీళ్ళ వల్ల వాళ్ళెలాగా మారారు, వాళ్ళ వల్ల ఈయన ఎలా మారాడు, ఇది మొత్తం కామెడీతోనే ముడిపడి ఉంటుంది. నేను ఏ మాత్రం స్లిప్ అయినా కథ తెలిసిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా పదాలు ఏరుకోవాల్సి వస్తుంది. నేను మొత్తం ఎంటర్టైన్మెంట్ బేస్డ్, మొత్తం ఎంటర్టైన్మెంట్. స్టోరీ చాలా చిన్న పాయింట్, ఒక్క దాని ఏమంటారు, హార్డ్లీ నాకు తెలిసి 2 hours 120 minutes లో ఒక less than 10 minutes కొంత అయ్యో పాపం అనిపిస్తుంది. డైరెక్టర్ కొత్త అతను ఫస్ట్ మీతోనే యూట్యూబ్ లో వెబ్ సిరీస్ అవి చేసేవాడు. ఫిల్మ్ ఫస్ట్ డెబ్యూటెంట్. ఓకే, ఫస్ట్ డన్. థ్యాంక్ యూ బ్రో. బ్రో అమ్మాయి అయిపోయిందా? ఏ కాంట్రవర్సీ లేకుండా బయటపడ్డాను. చాలా మంచిగా నేను కూడా తీసాను. అంటే నేను ఒక యాక్టర్ని, ఒక మంచిగా నాకున్న డౌట్లు కూడా నేను మీ ద్వారా తెలుసుకున్నాను. తక్కువ చేయరు, ఎందుకంటే రారు. థ్యాంక్ యూ బ్రో నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ తప్పకుండా వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవుతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు see you. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.